ప్రభుత్వంలోని ప్రతి శాఖల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ సర్కార్. సమూల మార్పుల ద్వారా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చేందుకు ప్రయత్నిస్తోంది. రెవెన్యూ శాఖలో ఉన్న లోపాలను అధిగమించేందుకు ఆధునీకరణే పరిష్కారమని భావిస్తోంది. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు చేయాలని భావిస్తోంది సర్కార్. రికార్డుల నిర్వహణలో ఉన్న లోపాల కారణంగా తలెత్తుతున్న సమస్యలకు చెక్ పెట్టే యోచనలో ఉంది. వీటన్నింటికీ రెవెన్యూ వ్యవస్థకు ఆధునిక రూపు ఇవ్వడమే పరిష్కారమని నిర్ణయించింది ప్రభుత్వం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో భూ వివాదాల కారణంగానే గొడవలు, నేరాలు జరుగుతున్నాయని గమనించిన సర్కార్ రెవెన్యూ శాఖలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా రెవెన్యూ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీనికోసం జిల్లాకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలకు పాలనను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలలో భూములపై సమగ్ర సర్వే చేయాలని అధికారులను ఆదేశించింది సర్కార్. భూ కేటాయింపులను సమీక్షించి కేటాయించిన భూములు అవే అవసరాలకు ఉపయోగపడుతున్నాయా లేదా అనేది పరిశీలించాలని అధికారులకు సూచించింది. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ముఖ్యంగా అటవీ, రెవెన్యూ శాఖల భూముల మధ్య సరిహద్దులు లేకపోవడంతో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తోంది సర్కార్. ఈ రెండు శాఖల మధ్య భూ సరిహద్దులు ఏర్పాటు చేయాలని కోరింది ప్రభుత్వం. ఏ శాఖ భూమి పరిరక్షణ బాధ్యతను ఆ శాఖలు వెంటనే చేపట్టాలని ఆదేశించింది ప్రభుత్వం. రెవెన్యూ శాఖలో రికార్డులను ఆధునీకరించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యాలయాలు లేని విభాగాలకు వెంటనే నూతన కార్యాలయాన్ని నిర్మించాలని భావిస్తోంది. భూములకు సంబంధించిన రికార్డులను భద్రపరచాలని అధికారులను ఆదేశించింది సర్కార్.